హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే జీరోస్ అదేవిధంగా పాలినామియల్స్ యొక్క కోఎఫిషియంట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అందులో ఒక డూ దిస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చేసుకుంటూ కాన్సెప్ట్ గురించి వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద zeros of the quadratic polynomial given below. Find the sum and product of the zeros and verify the relationship to the coefficients of the terms in the polynomial. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఒక ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నా, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటూనే చేద్దాము. p of x equal to given that p of x equal to ఏంటంటే x square minus x minus 6. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా. ఏ విధంగా అంటే ఇప్పుడు 1 into 6 equal to 6. సో 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 into 6, 2 into 3, అదేవిధంగా 3 into 2, మళ్ళీ తర్వాత 6 into 1. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మైనస్ ఎక్స్ని నేను స్ప్లిట్ చేస్తున్నాను, సమ్తో అయినా సరే లేకపోతే సబ్ట్రాక్షన్తో అయినా సరే. సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 2x మైనస్ 6. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో నుంచి x కామన్ తీసిన, x కామన్ తీస్తే x మైనస్ 3, ఇక్కడ ప్లస్ 2 కామన్ తీసిన x మైనస్ 3. మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు x ప్లస్ 2 అదేవిధంగా x మైనస్ 3. ఓకే, డన్. ఇక్కడ ఏంటి x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x minus 3 equal to 0. So x equal to minus 2, x equal to 3. Okay. So ఇక్కడ ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 2, బీటా ఈక్వల్ టు 3. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను ఈ వచ్చిన రూట్స్ని ఒకటి ఆల్ఫాని అసైన్ చేసుకున్నా, ఇంకొకటి బీటాని అసైన్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ ఈ పాలినామియల్ ఇచ్చిన పాలినామియల్ ఒకసారి మళ్ళీ రాసుకుంటున్నాను, ఒకసారి చూడండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. ఓకే, ఇప్పుడు ఈ పాలినామియల్ ఈక్వల్ టు 0 జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్తో కంపేర్ చేసిన ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత అంటే 1, బి ఈక్వల్ టు ఎంత అంటే -1, సి ఈక్వల్ టు ఎంత అంటే -6. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే రూట్స్ యొక్క సమ్ చేస్తే వచ్చిన రూట్స్ యొక్క సమ్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. సమ్ చేసి ఏంటంటే -b/a. అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ అదేవిధంగా x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. అంటే x యొక్క కోఎఫిషియంట్ అంటే మైనస్ ఆఫ్ ఇక్కడ ఏంటి -b/a కదా, ముందు -b/a. సో ఆల్ఫా ఎంత? -2, బీటా ఎంత? +3 ఈక్వల్ టు -b. b వాల్యూ ఎంత? -1/a. a వాల్యూ ఎంత? 1. ఓకే, సో -2 + 3 + 1, -1 into -1 +1. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a. అంటే ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్, కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ బై x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత? -2, బీటా వాల్యూ ఎంత? 3. ఓకే, c/a. c అంటే c వాల్యూ -6/a. a వాల్యూ ఎంత అంటే 1. ఓకే, 2 3 6, ఇక్కడ -6 ఈక్వల్ టు -6. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ వాల్యూస్ అనేటివి ఈక్వల్గా వచ్చినాయి. అంటే మీకు మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పేస్తున్నాను ఏంటంటే
ఇక్కడ మనం పాలినామియల్ ఈక్వేషన్ తీసుకున్నాము, ఫ్యాక్టరైజేషన్ చేసినాము, మనకు 2 రూట్స్ వచ్చాయి. ఆ 2 రూట్స్ని ఆల్ఫా ఒకటి బీటా ఒకటి అని అసైన్ చేసుకొని వీటి యొక్క సమ్ చేసినాము. సమ్ చేస్తూ ఇక్కడ ఈక్వేషన్తో కంపేర్ చేసినాము. ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ అసైన్ చేసుకున్నాము. ఇక్కడ ఫస్ట్ మనము సమ్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు -b/a. -b/a అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రాసిన. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు c/a అంటే కాన్స్టెంట్ యొక్క కాన్స్టెంట్, అదేవిధంగా ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రాసిన. ఓకే, సో మనకు 2 వాల్యూస్ ఈక్వల్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే p of x ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x అంటే -2x మైనస్ 6x ప్లస్ 2x ప్లస్ 3. ఓకే, డన్. ఇక్కడ ఈక్వల్ టు 0. సో ఎక్స్ కామన్ తీస్తే డైరెక్ట్ రాసేస్తున్నా. ఎక్స్ కామన్ తీస్తే x minus 3 plus 2 possible. So x square minus 4x plus 3 కదా, x square minus 4x plus 3 equal to 0. సో ఇప్పుడు వీటి యొక్క 3 into 1 into 3 equal to 3. ఇక్కడ ఏంటంటే 3 యొక్క కోఎఫిషియంట్ 3కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 into 3, 3 into 1 ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇందులో నుంచి ఎక్స్ కామన్ తీస్తున్నాం. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 3, అదేవిధంగా ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాం, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ 1, ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 3. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా ఏమో 1, బీటా ఏమో 3. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ని మళ్ళీ రాస్తుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. జనరల్ ఈక్వేషన్ కంపేరింగ్ విత్ general quadratic equation. Okay, so compare చేస్తే a equal to 1, b equal to -4, c equal to 3. okay, done. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఈ రూట్స్ యొక్క సమ్ చేస్తున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. -b/a అంటే 1 plus 3 ఈక్వల్ టు -b అంటే -4 బై ఏ వాల్యూ ఎంత అంటే 1. సో 1 plus 3 4 బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/1. సో సమ్ ఆఫ్ ద రూట్స్ 2 ఈక్వల్ వచ్చాయి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా c/a. ఓకే, ఆల్ఫా బీటా, ఆల్ఫా ఏమో 1, బీటా ఏమో 3, సి కాన్స్టెంట్ 3 బై ఏ వాల్యూ 1. ఓకే, 3 ఈక్వల్ టు 3. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ వన్. p of x equal to x square minus 4. So x square minus 4 equal to 0, x square equal to plus 4, x equal to plus or minus under root 4, x equal to plus or minus 2. ఓకే, రూట్ 4 అంటే 2 అంటే ఏ విధంగా రాయొచ్చు అంటే 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏముంటాయి అంటే ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంటాయి. అంటే x ఈక్వల్ టు ప్లస్ 2 ఒకటి, x ఈక్వల్ టు -2 ఒకటి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్ఫా ఈక్వల్ టు +2, బీటా ఈక్వల్ టు -2 అని 2 అసైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ -4 ఈక్వల్ టు 0. కంపేర్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ ఏ వాల్యూ ఏమో 1, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0 ఎందుకంటే x టర్మ్ లేదు, c ఈక్వల్ టు -4.
ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా 2 ప్లస్ బీటా ఏమో -2 మైనస్ బి వాల్యూ ఎంత అంటే -0 ఏ వాల్యూ 1. ఓకే, ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 2 ఈక్వల్ టు -0, 2 - 2 0 ఈక్వల్ టు 0. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు C బై A. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే 2 ఆల్ఫా ఇంటూ బీటా అంటే 2 ఇంటూ -2, 2 ఇంటూ -2 ఈక్వల్ టు C బై A. C వాల్యూ ఎంత అంటే -4 బై A వాల్యూ ఎంత అంటే 1. ఓకే, 2 2 4, -4 ఈక్వల్ టు -4. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం. P of x equal to x square plus 2x plus 1. Okay, so x square plus 2x plus 1 equal to 0. x square plus 2x ని ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నా అంటే x plus x equal to 2x plus 1 equal to 0. ఇందులో x కామన్ తీసిన x plus 1 plus 1 x plus 1 equal to 0. x plus 1 equal to 0 into x plus 1 equal to 0. x equal to -1 కామా -1 అంటే రెండు -1 రూట్స్ వచ్చాయి. సో ఆల్ఫా ఈక్వల్ టు -1, బీటా ఈక్వల్ టు -1, రెండు -1 రూట్స్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రూట్స్ యొక్క సమ్ చేసినాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b బై a అంటే x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, x యొక్క కోఎఫిషియంట్, x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. సో -1 ప్లస్ ఆఫ్ -1 ఈక్వల్ టు -b. సో ఇచ్చిన ఈక్వేషన్ ని మళ్ళీ రాసుకుందాము. ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0, a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ -b అంటే -2 బై a 1. ఓకే, -1 ఎంత అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ -1 ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ -2 బై 1 అంటే -1 -2 ఈక్వల్ టు -2. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు C బై A. ఆల్ఫా బీటా -1 ఇంటూ -1 ఈక్వల్ టు C 1 బై A 1. 1 ఇంటూ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 1. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.